మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. ఆ, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. చాలండి. ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి కొన్ని సందర్భాల్లో ఎలా మారిపోతున్నారు అంటే, యేసుక్రీస్తు కంటే కూడా ఎక్కువగా దేవదూతలపైన ఆధారపడడం, లేదా ధర్మశాస్త్రం పైన ఆధారపడడం, లేదా అద్భుతాలపైన ఆధారపడడం. మరి మానవుడు ఎప్పుడు కూడా ఒక దానిపైన స్థిరంగా లేడు. క్రీస్తును నమ్మి విశ్వాసంలో బలపడి కూడా మరి వారికి కలిగినటువంటి సమస్యలను బట్టి వారు మరి ఆ విశ్వాసము నుండి తొలగిపోవడం జరుగుతూ ఉన్నది. మరి యూదులను బట్టి ఆయన ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో, క్రీస్తు దేవదూతల కంటే ఉన్నతమైన వాడు. తండ్రి అయిన దేవుడు ఆయనను ఆ స్థితిలో పెట్టాడు. మోషే కంటే, యెహోషువ కంటే, రాజుల కంటే ఆయనను ఉన్నతంగా ఆయనను హెచ్చించాడు దేవుడు. అయితే క్రైస్తవులు మరి క్రీస్తు పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా ఎక్కువగా మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను ఒకసారి మనం తీద్దాం. 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. ఇక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండాలి అంటే ఎట్లా బలవంతులంగా ఉండాలా? బుర్జున్ ఒక వ్యక్తి మరి జిమ్కి వెళ్ళి బాగా ఎక్సర్సైజులు చేసి బాగా డైట్ చేసి కండలు పెంచి మరి ఆ బలం కాదు కదా, ఆహారంతో సంపాదించే బలం కాదు. ఇక్కడ కావాల్సింది ఏం బలం అంటే ఆత్మ బలము కావాలా. ఏం కావాలి? నీ విశ్వాసం బలపడాలి, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలా. చూడండి, క్రైస్తవుడు పడిపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి, నీవు లోపటి నుండి నువ్వు స్ట్రాంగ్గా లేవు. ఈరోజు నా ప్రార్థన ఫలించట్లేదు, నా విశ్వాసము ఫలము లేకుండా పోయింది, నా కుటుంబంలో మరి నేను చేసే ప్రార్థనలు, నేను చేసే ఆ త్యాగాలు ఎక్కడ పోయినాయి? నేను ఎంతో పని చేశాను కదా దేవుని కోసం. నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేశాను కదా, నా సంతోషాన్ని ఇచ్చేసాను కదా, డబ్బుని ఇచ్చేస్తాను కదా, మరి నాకు కావాల్సిన అన్నీ కూడా నేను ఇచ్చేసాను కదా దేవునికి, దేవుని కోసమని నేను పని చేస్తున్నాను కదా. మరి ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు? దేవుడు ఎలా చేయడండి? దేవుడు ఏమి చేయడు. దేవుడు నీపైన దృష్టి పెట్టి నిన్ను తొక్కేయాలని చూడడు, నిన్ను శపించాలని చూడడు, నిన్ను నాశనం చేయాలని చూడడు. దేవుడు నిన్ను టార్గెట్ చేయడు. మరి ఎవరు టార్గెట్ చేస్తున్నారు నిన్ను? మరి ఎవరు నిన్ను శపిస్తున్నారు? మరి ఎవరు నిన్ను అణిచివేస్తున్నారు? ఎందుకు నువ్వు లాస్ అయిపోతా ఉన్నావు? ఎందుకు నువ్వు ఓటమిని చూస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు ఈరోజు పాతాళంలోనికి వెళ్ళిపోతా ఉన్నావు? ఎందుకు దిగజారిపోతా ఉన్నావు? ఎందుకు? చాలాసార్లు ఈ ప్రశ్న నన్ను వేధించింది. ఎంతోమందికి ప్రార్థన చేసినప్పుడు మరి విడుదల జరుగుతూ ఉంది, స్వస్థత పొందుతూ ఉన్నారు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, విజయము దేవుడు ఇస్తూ ఉన్నాడు, అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు.
మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఎందుకు మరి ఈ సమస్యలను జయించలేక మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం? చూడండి, దేవదూతల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మరి దేవుని కుమారుడిగా యేసుక్రీస్తును దేవుడు పెట్టాడు. ఈ లోకములో క్రీస్తును మించినటువంటి శ్రేష్టమైన కృప ఈ లోకములో లేదు. యూదులు అంటారు, మాకు మోషే కంటే గొప్పోడు లేడు, అబ్రహాము కంటే గొప్పోడు లేడు, దేవదూతలు కంటే గొప్పోడు లేరని వాళ్ళు అంటారు. మికాయేలు ఉన్నాడు, గాబ్రియేలు ఉన్నాడు. మరి వీరందరూ ఉన్నప్పటికీ కూడా నీ పరిస్థితి ఏ మాత్రమో మారటం లేదు. అయితే నీ పరిస్థితి మారాలి అంటే, నీ పరిస్థితి పూర్తిగా మారాలి అంటే, నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ జీవితం నిలబడాలి అంటే, నువ్వు సమృద్ధిలోనికి, సమాధానములోనికి, విజయములోనికి రావాలి అంటే, దేవదూతలు నీకు సహాయము చేయాలి అంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా నీకు సహాయము చేయాలి అంటే నువ్వు ఏమి చేయాలా? ఒకటి, పౌలు గారు మరి చెప్తున్నటువంటి మాటను మనము శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఆయన గొప్పవాడు అని చెప్తా ఉన్నాడు, అందరికంటే ఉన్నతమైన వాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన నామము పరిశుద్ధపరచబడినది, ఆయన శ్రేష్ఠుడు. ఆయన మనకు దొరకడము మన అదృష్టం. ఆయనను మనం కలిగి ఉండడం అది మన భాగ్యము. ఈరోజు మనము దేవుని కొరకు మనం నిలబడ్డాము అంటే ఎట్లా నిలబడాలా? స్ట్రాంగ్గా నిలబడాలి. లేదు, నిలబడ్డాం కొంచెం అటు కొంచెం ఇటు, ప్రార్థన కూడా కొంచెం అటు కొంచెం ఇటు, విశ్వాసం మన విశ్వాసం సరిపోవట్లేదు. నీవు లోపటి నుండి బహు బలముగా నిలబడాల. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరము కూడా ప్రార్థనలో చాలా వెనకబడిపోయినాం. మనం విశ్వాసంలో వెనకబడిపోతూ ఉన్నాం. మనలో ఆ విశ్వాసము లేక ఈరోజు సాతాను శక్తులు నీ పైన విజయం పొందుతున్నాయి. సాతానుడు ఈరోజు నీ పైన విజయం పొందుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఊరుకొని మనం ఏం చేస్తా ఉన్నాం? దేవా నన్ను విడిపించు, ప్రభువా నన్ను విడిపించు, ఈ బంధకాల నుంచి విడిపించు, ఈ శాపం నుండి విడిపించు, ఈ మంత్రశక్తుల నుంచి విడిపించు, ఈ చేతబడి నుండి విడిపించు. అవేం చేస్తూ ఉన్నాయి? నిన్ను నలిపేస్తూ ఉన్నాయి. అవేం చేస్తూ ఉన్నాయి? నీ విజయాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. అవి ఏం చేస్తూ ఉన్నాయి? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును నాశనం చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకురా నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ఎందుకు నేను ఈ యొక్క రక్షణలోనికి వచ్చాను, ఎందుకు నేను ఈ వైపు నేను వచ్చాను అని కొన్నిసార్లు సాతానుడు మన పైన కూర్చొని మన విశ్వాసమును పూర్తిగా అణిచివేస్తూ ఉంటాడు. అప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. నిజమే కదా, ఎందుకు వచ్చాను, ఎందుకు నేను క్రీస్తు నమ్ముకున్నాను, నేను విడిచిపెడితే బాగుండు, సమాజంలో పేరు లేదు, ఇదిగో ఎవరు నన్ను గుర్తించడం లేదు, నన్ను అసహించుకుంటున్నారు, నన్ను దూరం పెడతా ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయినారు వెనక్కి తిరిగి. వారికి నిరీక్షణ లేదు, వారికి ఓపిక లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అందుకే వాళ్ళు పడిపోతూ ఉన్నారు. అందుకనే పౌలు గారు అన్నారు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండాల. హల్లెలూయా.